హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్సీ రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్. ఈ రోజు మనం ఆర్సీ రెడ్డి కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ నుంచి ఎకనామీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాము. ఈ ఆర్సీ రెడ్డి మ్యాగజైన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే 50 MCQs దీంట్లో భాగంగా ఇంక్లూడెడ్ అయి ఉంటాయి. ఈ మ్యాగజైన్ని మీరు ఆర్సీ రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ టెలిగ్రామ్ ఛానల్లో అవైల్ చేసుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇప్పుడు ఫస్ట్ టాపిక్, ఇండియా యూరోపియన్ యూనియన్ రీసెంట్గా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేసుకోవడం జరిగింది. ఇంకా ఇది ఫోర్స్లోకి రాలేదు, ఎందుకంటే EU పార్లమెంట్ ఇంకా రాటిఫై చేయలేదు. వన్స్ ఇది రాటిఫై చేసిన వెంటనే ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఫోర్స్లోకి వస్తుంది. దీంట్లో భాగంగా ఇండియాకి కొన్ని కన్సెషన్స్ ఇచ్చింది యూరోపియన్ యూనియన్, అండ్ ఇండియా యూరోపియన్ యూనియన్కి కొన్ని కన్సెషన్స్ ఇచ్చింది. యూరోపియన్ యూనియన్ ఇండియాకి ఏమేమి కన్సెషన్స్ ఇచ్చిందంటే 99.5% ఆఫ్ ద ఐటమ్స్, ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేసే 99.5% ఆఫ్ ద ఐటమ్స్కి జీరో టారిఫ్స్. సో ఇప్పటి నుంచి ఇంకా టారిఫ్స్ ఇంపోజ్ చేయమని చెప్పింది. సో దీనివల్ల ఏ సెక్టార్స్ బెనిఫిట్ అవుతాయంటే జేమ్స్ అండ్ జ్యువెలరీ, మెరైన్, టెక్స్టైల్స్, లెదర్, ఇట్లాంటి సెక్టార్స్ దీనివల్ల బెనిఫిట్ అవుతాయి. ఇంకా ఇండియా యూరోపియన్ యూనియన్కి ఏమేమి కన్సెషన్స్ ఇచ్చిందంటే 97.5% ఆఫ్ వాల్యూ. సో ఎంతైతే యూరోపియన్ యూనియన్ మనకి ఎక్స్పోర్ట్ చేస్తుందో 97.5% ఆఫ్ ద వాల్యూ ఇండియా ఇంపోర్ట్ చేసుకున్న దానికి టారిఫ్స్ తగ్గిస్తుంది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం తగ్గిస్తుంది, వెంటనే కాదు. ఇండియాకి అయితే యూరోపియన్ యూనియన్ ఇమీడియట్గా తగ్గిస్తుంది, కానీ యూరోపియన్ యూనియన్కి ఇండియా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం తగ్గిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లగ్జరీ కార్స్ యూరోపియన్ యూనియన్ నుంచి ఇండియాకి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కదా, దాంట్లో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 5 years మనం 110% నుంచి 10%కి తగ్గిస్తాం 5 year పీరియడ్లో. నెక్స్ట్ వైన్స్ అండ్ స్పిరిట్స్లో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనము 150% నుంచి తగ్గించుకుంటూ వస్తాం. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం జరుగుతుంది, ఇది వెంటనే కాదు. సో కొన్ని సెక్టార్స్ ఈ నెగోషియేషన్స్ నుంచి బయట పెట్టడం జరిగింది, ఎందుకంటే అవి సెన్సిటివ్ సెక్టార్స్ కాబట్టి. సో డైరీ అండ్ అగ్రికల్చర్ దీంట్లో డిస్కషన్లోకి రాలేదు, ఇవి బయట పెట్టడం జరిగింది. సో ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో మొత్తము ఇండియా యూరోపియన్ యూనియన్ టోటల్ జీడిపికి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుందంటే 25% ఆఫ్ ద గ్లోబల్ జీడిపికి ఒక యూరోపియన్ యూనియన్, ఇండియా కాంట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో ఈ నెగోషియేషన్స్ వల్ల, ఈ FTA వల్ల 1.9 బిలియన్ పీపుల్కి ఇది బెనిఫిట్ అవుతుందని చెప్పుకోవచ్చు. సో ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కాకుండా ఇంకా మనము వేరే నెగోషియేషన్స్ కూడా చేసుకోవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రాటజిక్ డిఫెన్స్ పార్ట్నర్షిప్. సో డిఫెన్స్ సెక్టార్స్లో మనం నెగోషియేషన్ చేసుకోవడం జరిగింది, పార్ట్నర్షిప్. సో దాంతోపాటు మొబిలిటీ అగ్రిమెంట్. సో ఇండియా నుంచి యూరోపియన్ యూనియన్ నుంచి ఇండియాకి ఫ్రీగా మూవ్మెంట్ జరిగే కూడా కొన్ని అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు సెకండ్ టాపిక్, యూనియన్ బడ్జెట్ 2026-2027 రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్కి 95,000 crores కేటాయించడం జరిగింది. ఈ స్కీమ్ పేరు వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్. దీని యాక్ట్ ఉంది, 2025లో ఈ యాక్ట్ తెచ్చారు. MGNREGA యాక్ట్, మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ యాక్ట్ 2005 ఉంది. దీన్ని రీప్లేస్ చేస్తూ మనకు ఈ యాక్ట్ని తేవడం జరిగింది. దీంట్లో భాగంగా మనము స్టాట్యుటరీ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ, మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాంలో 100 days స్టాట్యుటరీ గ్యారంటీ ఇచ్చేవాళ్ళము. దీన్ని 125 daysకి పెంచడం జరిగింది. సో మినిమం గ్యారంటీ 125 days ఎంప్లాయ్మెంట్ ఖచ్చితంగా రూరల్ ఎవరైతే జాబ్ సీకర్స్ ఉంటారో రూరల్ ఎంప్లాయ్మెంట్కి వాళ్ళకు ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తామని ఈ యాక్ట్లో భాగంగా చెప్పడం జరిగింది. దీంతో పాటు అంతకుముందు లీన్ సీజన్ ఇట్లాంటివి ఏం లేకుంటుండే, కానీ ఇప్పుడు అగ్రికల్చర్ హార్వెస్టింగ్ అండ్ సోయింగ్ సీజన్ 60 days ఉంటాయి కదా, దాంట్లో నో వర్క్ ఇక్కడ వర్క్ ఏమి చేయడం జరగదు. ఎందుకంటే అంతకుముందు ఎలా జరిగేదంటే ఈ పీరియడ్లో కూడా వర్క్ చేయడం వల్ల అగ్రికల్చర్ వేజెస్ ఎక్కువ పెరిగేటివి. దానివల్ల ఏమవుతుందంటే ఫార్మర్స్కి చాలా డిసడ్వాంటేజెస్ పొజిషన్లో ఫార్మర్స్ ఉండేవాళ్ళు. సో అందుకని ఈ పీరియడ్లో, ఈ 60 days పీరియడ్లో అగ్రికల్చర్ హార్వెస్టింగ్ సోయింగ్ పీరియడ్లో వర్క్ అనేది ఏమీ ఉండదు. సో దాంతోపాటు నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కాంట్రిబ్యూషన్. సెంట్రల్ అంతకుముందు 100% వేజెస్కి 100% కాంట్రిబ్యూట్ చేసేది, ఇప్పుడు 60:40% చేసింది. 60% సెంట్రల్ కాంట్రిబ్యూట్ చేస్తుంది వేజెస్కి, 40% స్టేట్ అనేది కాంట్రిబ్యూట్ చేయాలి. అదే హిమాలయన్ స్టేట్స్కి 90:10. సో 90% సెంట్రల్ కాంట్రిబ్యూట్ చేస్తుంది, 10% ఆ స్టేట్స్ కాంట్రిబ్యూట్ చేసుకోవాలి. సో దాంతోపాటు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంకా ఏ సెక్టార్స్ మీద ఇది కాన్సన్ట్రేట్ చేస్తుందంటే 4 sectors మోస్ట్లీ: కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, లైవ్లీహుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాటర్ సెక్యూరిటీ, ఇవి అసెట్స్ క్రియేషన్, వాటర్ సెక్యూరిటీ అండ్ డిజాస్టర్ మిటిగేషన్. ఈ వర్క్స్ గురించి మెయిన్గా ఇవి కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. సో దాంతోపాటు అంతకుముందు లేబర్ డిమాండ్
ఎంత డిమాండ్ ఉంటే దాన్ని బట్టి ఈ ప్రోగ్రామ్ అనేది రన్ చేయడం జరుగుతుండే. ఇప్పుడు అట్లా కాకుండా స్టేట్స్కి కొంతవరకే గ్యారంటీ ఇస్తుంది, ఇంతవరకే మేము కాంట్రిబ్యూట్ చేస్తాము, అంతకంటే ఎక్కువ మంది ఇంకా ఎంప్లాయ్మెంట్ కావాలని కోరుకున్నారో అట్లాంటి వాళ్ళకు స్టేట్సే చేసుకోవాలి అని చెప్పింది. సో ఈ 4-5 ప్రొవిజన్స్ చాలా ఇంపార్టెంట్. సో దానికి ఈ బడ్జెట్లో 95,000 crores కేటాయించడం జరిగింది. ఇప్పుడు థర్డ్ టాపిక్, యూనియన్ బడ్జెట్ 2026-2027లో భాగంగా ఫైనాన్స్ మినిస్టర్ 7 హై స్పీడ్ రైల్ కారిడార్స్కి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ఈ హై స్పీడ్ రైల్ కారిడార్స్కి టోటల్గా 16 lakh crores కేటాయింపులు చేయడం జరుగుతుంది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్. ఇది 4,000 kilometers ఈ హై స్పీడ్ కారిడార్స్ రన్ కావడం జరుగుతుంది. ఈ 7 హై స్పీడ్ రైల్ కారిడార్స్ ఎక్కడెక్కడి నుంచి స్టార్ట్ అవుతాయంటే ముంబై టు పూణే ఒకటి, పూణే టు హైదరాబాద్, హైదరాబాద్ టు చెన్నై, హైదరాబాద్ టు బెంగళూరు, బెంగళూరు టు చెన్నై, ముంబై టు పూణే, పూణే టు హైదరాబాద్, హైదరాబాద్ టు చెన్నై, బెంగళూరు టు చెన్నై, హైదరాబాద్ టు బెంగళూరు. ఈ సౌత్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై సౌత్ హై స్పీడ్ కారిడార్ ట్రయాంగిల్గా ఇది యాక్ట్ కావడం జరుగుతుంది. సో దీంతో మనకు కనెక్టివిటీ బూస్ట్ చేయడం జరుగుతుంది. మోస్ట్లీ సౌత్ ఇండియన్ స్టేట్స్లో ఇది ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. దీనివల్ల ఇన్వెస్ట్మెంట్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి ఈ హై స్పీడ్ కారిడార్స్ లాజిస్టిక్స్ కాస్ట్ తగ్గించడానికి ఇది చాలా బెనిఫిట్ అవుతుంది. సో దీంతో పాటు దీన్ని డెవలప్ ఏ ఇన్స్టిట్యూషన్ దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తూనే చాలా ఇంపార్టెంట్. ఒకటి హై స్పీడ్ రైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్. ఇప్పుడు ఫోర్త్ టాపిక్, యూనియన్ బడ్జెట్ 2026-2027 రీసెంట్గా భారత్ విస్తార్ అనే మల్టీలింగ్వల్ అగ్రికల్చర్ టూల్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఈ భారత్ విస్తార్ కస్టమైజ్డ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది ఫార్మర్స్కి, అగ్రికల్చర్ సెక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మర్స్ యొక్క సాయిల్ టెస్ట్ చేసి, ఫార్మర్స్ ఆ ఫీల్డ్లో పెస్ట్స్ ఏమేమి ఉన్నాయి, సో వెదర్ ప్యాటర్న్స్ ఏ విధంగా ఉంటున్నాయి, సో వాటర్ అవైలబిలిటీ ఉందా లేదా, బేస్డ్ ఆన్ దిస్ కస్టమైజ్డ్ అగ్రికల్చర్ సర్వీసెస్ ఇవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ కస్టమైజ్డ్ అగ్రికల్చర్ సర్వీసెస్ అగ్రికల్చర్ స్టాక్, సో డేటా అండ్ రీసెర్చ్ కూడా యూజ్ చేయడం జరుగుతుంది. అగ్రికల్చర్ స్టాక్లో మనకు ఫార్మర్స్ ఐడి, ఫార్మర్స్ ఏ క్రాప్స్ పండిస్తున్నాడు, సో ఇవన్నీ ఈ అగ్రికల్చర్ స్టాక్స్లో ఉంటుంది. సో ఈ అగ్రికల్చర్ స్టాక్ని ICMR డేటాతో, ఫర్ ఎగ్జాంపుల్ రీసెర్చ్ చేసిన డేటాతో ఇంటిగ్రేట్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల ఎవిడెన్స్ బేస్డ్ క్రాప్ ప్లానింగ్, ఎవిడెన్స్ బేస్డ్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. సో దీన్ని ఇంటిగ్రేట్ చేయడం వల్ల. సో దీంతో పాటు కస్టమైజ్డ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడము ఫార్మర్స్కి, ఫర్ ఎగ్జాంపుల్ టొబాకో ఫార్మర్కి ఒక సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంటారు. సో వీట్, రైస్ వేస్తున్న ఫార్మర్స్కి సో బేస్డ్ ఆన్ పెస్ట్ కంట్రోల్, బేస్డ్ ఆన్ సాయిల్ టెస్ట్ చేసి వీళ్ళకు కావాల్సిన సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఇది మల్టీలింగ్వల్ అని చెప్పినాం కదా, సో ఫార్మర్స్ లోకల్ లాంగ్వేజెస్లో కూడా అడ్వైజరీ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్కి సో ఇంగ్లీషు ఇట్లా లాంగ్వేజ్ రాదు కాబట్టి లోకల్ లాంగ్వేజెస్లోనే సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దాని బేసిస్లో దీన్ని లాస్ట్ మైల్ కనెక్టివిటీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఫిఫ్త్ టాపిక్, యూనియన్ బడ్జెట్ 2026-2027 రీసెంట్గా ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎంటర్ప్రీనర్స్ కోసం కొత్త ప్రోగ్రామ్ అనౌన్స్ చేయడం జరిగింది. దీన్ని షీ మార్ట్స్ అంటాము. మామూలుగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఓ 10 to 15 members ఆర్గనైజ్ అయ్యి వాళ్ళు బ్యాంకింగ్ ఫెసిలిటీస్, లోన్ ఫెసిలిటీస్, క్రెడిట్ ఫెసిలిటీస్, దీంతో పాటు వాళ్ళు ఏమన్నా ప్రోడక్ట్స్ ఇట్లాంటివి డిజైన్ చేసుకుంటే వాళ్ళు బ్రాండింగ్, మార్కెటింగ్ ఇట్లాంటివన్నీ త్రూ సెల్ఫ్ హెల్ప్ అవైల్ చేసుకోవచ్చు అని ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని కాన్సెప్చువలైజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు లోకల్ లెవెల్లో ప్రోడక్ట్స్నే అమ్ముతున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే ఒక క్లస్టర్ బేస్డ్లా, సో క్లస్టర్ లెవెల్ ఫెడరేషన్స్లో భాగంగా వీళ్ళు మార్కెటింగ్, బ్రాండింగ్ చేసుకోవడానికి ఈ షీమార్ట్స్ అనేవి యూజ్ అవుతాయి. సో రైతు బజార్స్ లాగా ఇక్కడ వచ్చి వాళ్ళు లోకల్ ప్రోడక్ట్స్, వాళ్ళు చేసిన ప్రోడక్ట్స్ని అమ్ముకోవచ్చు. సో అంతకుముందు లోకల్ లెవెల్లో అమ్ముకునేది ఇక్కడ ఒక మండల్ లెవెల్లో లేకపోతే క్లస్టర్ లెవెల్లో ఇట్లా వాళ్ళు అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. సో వాళ్ళు ఏమేమి ప్రోడక్ట్స్ అంటే వాళ్ళు అన్ని టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ చేస్తుంటారు. ఫుడ్ ప్రోడక్ట్స్, హ్యాండీక్రాఫ్ట్స్, సో టెక్స్టైల్స్, సోప్స్, సో స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఇట్లాంటివన్నీ వీళ్ళు ఇక్కడ వచ్చి అమ్ముకోవచ్చు. సో వాళ్ళు ఏంటంటే ఫ్రమ్ క్రెడిట్ టు వాళ్ళే ఒక ఎంటర్ప్రైజ్ ఓన్ చేసుకునేలాగా. సో ఓన్లీ అంతకుముందు క్రెడిట్ తీసుకునే వాళ్ళు చాలా మటుకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ బ్యాంకింగ్ నుంచి, సో వాళ్ళు ఆ క్రెడిట్ని యూజ్ చేసుకునే వాళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే క్రెడిట్ నుంచి వాళ్ళే ఒక ఎంటర్ప్రైజ్ వాళ్ళు ఓన్ చేసుకోవాలి, వాళ్ళే ఎంటర్ప్రెన్యూర్స్ కావాలి అని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ని తేవడం జరిగింది. ఇప్పుడు సిక్స్త్ టాపిక్, యూనియన్ బడ్జెట్ 2026-2027 ఫిజికల్ డెఫిసిట్ టార్గెట్ 4.3% ఆఫ్ ద GDP ఉండాలని పెట్టుకుంది.
సో ఇంతకుముందు ఇయర్ 2025-2026లో 4.4% ఆఫ్ జీడిపి ఉండాలని పెట్టుకుంది. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మన ఫిజికల్ డెఫిసిట్ తగ్గుతూ వస్తుంది. 2021-2022లో 6.7% ఆఫ్ జీడిపి ఉండేది. దాని తర్వాత ఇది 6.4% అయింది, తర్వాత 5.6, తర్వాత 4.8, తర్వాత 4.4. ఇప్పుడు టార్గెట్ ఎంత పెట్టుకున్నామంటే 4.3% ఆఫ్ ద జీడిపి. ఈ ఫిజికల్ డెఫిసిట్ దేన్ని ఇండికేట్ చేస్తుందంటే టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ టోటల్ రెవెన్యూ. సో దీంట్లో బారోయింగ్స్కి ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఇవన్నీ దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో టోటల్ బారోయింగ్ ఎంత చేసుకోవాలంటే ఈ ఇయర్ ఈ ఫిజికల్ డెఫిసిట్ని చూస్తే మనకు తెలుస్తుంది. అంటే 4.3% ఆఫ్ జీడిపి. సో జీడిపి ఒక ఏపీలో తీసుకుంటే 17 lakh crores ఉంది. దీంట్లో 4.3% అంటే ఏపీకి ఎగ్జాంపుల్ 4.3% బారో చేసుకోవాలి. సో ఈ ఇయర్. సో నెక్స్ట్ ఏంటంటే రెవెన్యూ డెఫిసిట్ టార్గెట్ ఎంత పెట్టుకున్నామంటే మనము ఈ 2026-2027లో 1.5% ఆఫ్ ద జీడిపి. సో జీడిపిలో 1.5% రెవెన్యూ డెఫిసిట్ టార్గెట్ పెట్టుకున్నాము. సో రెవెన్యూ డెఫిసిట్ ఏం ఇండికేట్ చేస్తుందంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ రిసీట్స్. సో రెవెన్యూ ఎక్స్పెండిచర్, సో ఇది ఏం ఇండికేట్ చేస్తుందంటే రికరింగ్ ఎక్స్పెండిచర్. సో డే టు డే ఎక్స్పెండిచర్కి మనకు ఎంత మనీ కావాలి. సో ఎంత మనీ కావాలంటే మనం 1.5% ఆఫ్ ద జీడిపి బారోయింగ్ చేసుకోవాలి ఓన్లీ డే టు డే ఎక్స్పెండిచర్కి. ఇది రెవెన్యూ డెఫిసిట్ని ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ ప్రైమరీ డెఫిసిట్ టార్గెట్ వచ్చేసి 0.7% ఆఫ్ ద జీడిపి. 2026-2027లో ప్రైమరీ డెఫిసిట్ టార్గెట్ 0.7% ఆఫ్ ద జీడిపి ఉండాలి. ఈ ప్రైమరీ డెఫిసిట్ ఏం ఇండికేట్ చేస్తుందంటే ఫిజికల్ డెఫిసిట్ మైనస్ ఇంట్రెస్ట్ పేమెంట్స్. సో ఫిజికల్ డెఫిసిట్లో ఇంట్రెస్ట్ కూడా పే చేస్తాం కదా, దాన్ని మనము డిడక్ట్ చేయాలి. ఇది ఏం ఇండికేట్ చేస్తుందంటే ఈ గవర్నమెంట్, సో ప్రజెంట్ గవర్నమెంట్ ఎంత బారో చేసుకోవాలి. సో ఈ ఫిజికల్ డెఫిసిట్ ప్రీవియస్ గవర్నమెంట్స్ బారో చేసిన దానికి కూడా ఇంట్రెస్ట్ పేమెంట్స్ చేస్తాయి, కానీ ఇక్కడ ప్రైమరీ డెఫిసిట్లో ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఏం చేయవు. ఈ గవర్నమెంట్ ఈ ఇయర్ ఎంత బారో చేసుకోవాలి. సో దీన్ని బట్టి మనం ఏం ఇండికేట్ చేసుకోవచ్చు అంటే ఈ గవర్నమెంట్ మంచి పర్ఫామ్ చేస్తుందా లేదా అని చూసుకోవడానికి ప్రైమరీ డెఫిసిట్ చూస్తే సరిపోతుంది. ఎందుకంటే బారోయింగ్స్ తక్కువ ఉంటే అది అంటే బారోయింగ్స్ తక్కువ అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి బారోయింగ్ చేస్తే ఏం కాదు, సో రెవెన్యూ ఎక్స్పెండిచర్కి బారో చేస్తే అది మంచిది కాదని తెలుస్తుంది. సో ప్రజెంట్ గవర్నమెంట్ ఎంత బారో చేస్తున్నాం అని ఇండికేట్ చేసేది ప్రైమరీ డెఫిసిట్. సో ఇంకోటి ఏంటంటే మనకు 2026-2027లో అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్ అంటే మనము ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం బారోయింగ్స్ చేసి ఉంటాం కదా. సో అన్ని దాంట్లో ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ అన్ని దాంట్లకు కలిపి 55.1% ఆఫ్ జీడిపి. సో అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్ ఇంత ఉంది. సో దీన్ని మార్చ్ 2031 లోపల మనం 50% ఆఫ్ జీడిపికి దీన్ని తగ్గించాలి. సో ఇది మనం మామూలుగా FRBM యాక్ట్లో ఇంకా 40% ఆఫ్ జీడిపికి తగ్గించాలని ఉంటుంది. సో దీన్ని ఇంకా ఇప్పుడు టార్గెట్ రీచ్ కాలేం కాబట్టి మార్చ్కి మనము 50% ఆఫ్ జీడిపికి దీన్ని తగ్గించాలి అని టార్గెట్ పెట్టుకున్నాము. ఇప్పుడు 7th టాపిక్, యూనియన్ బడ్జెట్ 2026-2027లో ఒక కొత్త ప్రోగ్రామ్ని మనం లాంచ్ చేయడం జరిగింది, మహాత్మా గాంధీ గ్రామ్ స్వరాజ్ ఇనిషియేటివ్. దీని మెయిన్ ఏం ఏంటంటే ఖాదీ ప్రొడక్షన్ని బూస్ట్ చేయడము అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ ఇండస్ట్రీస్ని డెవలప్ చేయడము. సో దీంట్లో భాగంగా మనం ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకుంటామంటే వీవర్స్కి హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్ చేస్తున్న వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్, తర్వాత హ్యాండీక్రాఫ్ట్స్ ప్రోడక్ట్స్కి మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడము, అండ్ ఈ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ అండ్ ప్రాసెస్ని మోడర్నైజ్ చేస్తాము. సో దట్ మీన్స్ రూరల్ ఇండస్ట్రీస్ని మోడర్నైజ్ చేస్తాము ఈ ఇనిషియేటివ్లో భాగంగా. అండ్ 1 district 1 product, సో ఏదైతే డిస్ట్రిక్ట్లో ఇంపార్టెంట్ ప్రోడక్ట్ ఉందో దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తాం కదా. సో దాంతో ఈ స్కీమ్తో మహాత్మా గాంధీ గ్రామ్ స్వరాజ్ ఇనిషియేటివ్ని ఇంటిగ్రేట్ చేయడము. ఇప్పుడు 8th టాపిక్, ఇండియా భారత్ కంటైనర్ షిప్పింగ్ లేన్ని ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పేసి అగ్రిమెంట్ సైన్ చేసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా రీసెంట్ బడ్జెట్ 2026-2027లో కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్ అసిస్టెన్స్ స్కీమ్ అని కొత్త స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. దీనికి 10,000 crores ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 5 years కేటాయిస్తామని చెప్పడం జరిగింది. ఈ కంటైనర్స్ ఇంపార్టెన్స్ ఏంటంటే 2/3 ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ బై వాల్యూ ఈ కంటైనర్స్ నుంచే మూవ్ కావడం జరుగుతుంది. ఇండియా మోస్ట్లీ ఫారిన్ కంటైనర్స్ మీదనే ఎక్కువ డిపెండెన్సీ ఉంది, దట్ టు 90% చైనా మీదనే డిపెండెన్సీ ఉంది. సో దీన్ని తగ్గించడానికి కంటైనర్స్ ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ చేయడానికి కంటైనర్ ఇంటిగ్రేటెడ్ ఎకోసిస్టమ్ని డెవలప్ చేయడానికి ఈ స్కీమ్ని తేవడం జరిగింది, కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్ అసిస్టెన్స్ స్కీము. సో దీని ఏం వచ్చేసి యాన్యువల్గా 1 million TEU 20 foot
ఈక్వాలెంట్ యూనిట్స్ని డెవలప్ చేయాలని చెప్పేసి ఏ మ్యానుఫ్యాక్చర్ చేయాలని చెప్పేసి ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు 9th టాపిక్, ఇండియాస్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఇంక్రీజ్ కావడం జరిగింది. $723 బిలియన్ ఇంక్రీజ్ కావడం జరిగింది. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఫ్లక్చుయేటింగ్గా ఉంది ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. కొన్నిసార్లు తగ్గింది, కొన్నిసార్లు పెరగడం జరిగింది. సో రీసెంట్గా అయితే పెరగడం జరిగింది. సో ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ సెంట్రల్ బ్యాంక్ మెయింటైన్ చేస్తుంది. సో డిఫరెంట్ కరెన్సీస్లో, సో ఫారిన్ కరెన్సీ అసెట్స్లో ఇది మెయింటైన్ చేస్తుంది. గోల్డ్, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అండ్ రివర్స్ స్టాండ్స్ పొజిషన్ విత్ IMF. ఈ విధంగా మనకు ఫారిన్ అసెట్స్ని సెంట్రల్ బ్యాంక్, ఏదైతే సెంట్రల్ బ్యాంక్ RBI అయితే, ఇండియా అయితే RBI, US అయితే ఫెడరల్ రిజర్వ్, ఈ విధంగా మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఈ ఫారిన్ రిజర్వ్స్లో మనం ఫారిన్ కరెన్సీ అసెట్స్లో సో డిఫరెంట్ సెంట్రల్ బ్యాంక్స్లో కూడా మనము దీన్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు గోల్డ్లో కూడా దీన్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో గోల్డ్లో మనకు ఈ గోల్డ్ హెడ్జ్ అగేన్స్ట్ ఇన్ఫ్లేషన్. సో ఇన్ఫ్లేషన్ వచ్చినప్పుడు దీన్ని అమ్మేసి మనం రూపీస్ని సక్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా కూడా మనకి ఇది యూస్ఫుల్ అవుతుంది. సో ఈ గోల్డ్ సేఫ్టీ అన్నమాట. సో అన్సర్టన్ కండిషన్స్లో మనకు గోల్డ్ సేఫ్గా యాక్ట్ అవుతుంది. సో ఈ మధ్య మనము ఇరాన్ వారు, ఉక్రెయిన్ వారు ఆ టైంలో చూసినప్పుడు మనకు గోల్డ్ ప్రైస్ ఇంక్రీజ్ కావడం జరిగింది. సో ఆ టైంలో మనకు ఈ ఎక్కువ గోల్డ్ ఇండియా లేకపోతే ఏదైతే సెంట్రల్ బ్యాంక్ దగ్గర ఉంటుందో అక్కడ సేఫ్టీ రిజర్వ్గా అది యాక్ట్ కావడం జరుగుతుంది. సో నెక్స్ట్ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్. సో స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అంటే మనకు సో డిఫరెంట్ IMF రిజర్వ్ కరెన్సీస్ ఉంటాయి కదా, డాలర్, పౌండ్, సో యెన్, రెన్మిన్బి, యూరో. సో ఈ కరెన్సీస్లో దీన్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే అవసరం ఉందో సో IMF దగ్గర నుంచి ఇది తీసుకోవడం జరుగుతుంది. సో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఈ కరెన్సీస్ని మనం యూజ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఒక్కొక్క కంట్రీస్కి దాని కోటా ఎంతైతే కాంట్రిబ్యూట్ చేస్తామో మనం IMFకి, దాని బేసిస్లో ఈ కోటా ఆఫ్ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ఉంటాయి. సో ఇది ఇంటర్నేషనల్ రిజర్వ్ అసెట్ అంటారు దీన్ని. సో ఇది ఒక పేపర్ గోల్డ్. సో ఇది ఒక కరెన్సీ కాదు, ఇది ఒక పేపర్ గోల్డ్ లాగా మనము యూజ్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇది రివర్స్ ట్రాన్స్పోజిషన్ విత్ IMF. ఇది కూడా మనము ఎంతైతే IMFకి కాంట్రిబ్యూట్ చేస్తామో దాని బేసిస్లో మనము దీన్ని యూజ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఏం కండిషనాలిటీస్ ఏం పెట్టుకోకుండా మనకు ఇక్కడ నుంచి మనము మనీ ఫండ్స్ యూజ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా మనము ఫారిన్ కరెన్సీ అసెట్స్, గోల్డ్, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అండ్ రివర్స్ ట్రాన్స్పోజిషన్లో మనము ఫారిన్ రిజర్వ్స్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో RBI is a manager and custodian of these reserves under RBI Act 1934. 10th టాపిక్, RBI రెపో రేట్ని 5.25%కి రీటైన్ చేయడం జరిగింది. ఈ రెపో రేటు ఫస్ట్ మానిటరీ పాలసీ ఆఫ్టర్ బడ్జెట్లో భాగంగా అనౌన్స్ చేయడం జరిగింది. సో రెపో రేట్ అంటే ఏంటంటే కమర్షియల్ బ్యాంక్స్ RBI నుంచి బారో చేసుకుంటుంది కదా మనీ ఫర్ షార్ట్ టర్మ్ పర్పసెస్, దాని ఇంట్రెస్ట్ రేట్నే రెపో రేట్ అంటారు. సో కమర్షియల్ బ్యాంక్స్ RBI నుంచి షార్ట్ టర్మ్ పర్పసెస్ కోసం బారో చేసుకున్న మనీ ఇంట్రెస్ట్ రేట్నే రెపో రేట్ అంటారు. సో ఇప్పుడు RBI న్యూట్రల్ స్టాండ్ తీసుకోవడం జరిగింది, న్యూట్రల్ స్టాండ్స్. సో RBI డిఫరెంట్ స్టాండ్స్ తీసుకుంటుంది RBI, అది ముందు డిస్కస్ చేస్తాం మనము. సో రెపో రేట్ని ఇంక్రీజ్ చేయడం వల్ల మనీ అనేది ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. సో ఇంట్రెస్ట్ రేట్స్ ఇంక్రీజ్ అవుతే సో మనీ అవైలబిలిటీ, మార్కెట్లో మనీ అవైలబిలిటీ తగ్గుతుంది. సో అందువల్ల ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది. సో ఇన్ఫ్లేషన్ తగ్గించడానికి మనము రెపో రేట్ ఇంక్రీజ్ చేస్తాము. దీన్ని ఏమంటామంటే క్యాలిబ్రేటివ్ టైటనింగ్ అంటాం. ఈ మానిటరీ స్టాండ్స్ని ఏమంటారంటే కాలిబ్రేటివ్ టైటనింగ్. సో నెక్స్ట్ ఏంటంటే రెపో రేట్ని డిక్రీజ్ చేయడం వల్ల ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతాయి. ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గడం వల్ల మనకు మనీ ఎక్కువ అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి ఎకనామిక్ గ్రోత్ బూస్ట్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఎకనామిక్ గ్రోత్ బూస్ట్ కావాలంటే ఇంట్రెస్ట్ రేట్స్ని తగ్గించడం జరుగుతుంది. దీన్ని ఏమంటారంటే మనకు అకామిడేటివ్ మానిటరీ పాలసీ అంటారు. సో ఇప్పుడు న్యూట్రల్ మానిటరీ పాలసీ అంటే ఏంటంటే సో క్యాలిబ్రేటివ్, టైటనింగ్, అకామిడేటివ్ రెండు కలిపి ఉంటాయి దీంట్లో. సో న్యూట్రల్ అంటే ఇంక్రీజ్ అన్న చేసుకోవచ్చు, డిక్రీజ్ అన్న చేసుకోవచ్చు డిపెండింగ్ అపాన్ మార్కెట్ కండిషన్స్. RBI ఈ స్టాండ్స్ తీసుకోవడం జరుగుతుంది. మార్కెట్ కండిషన్స్ బేసిస్లో ఒకవేళ ఎకనామిక్ గ్రోత్ని బూస్ట్ చేయాలనుకుంటుంటే రెపో రేట్ని ఇంక్రీజ్ చేస్తుంది, డిక్రీజ్ చేస్తుంది. ఒకవేళ ఇన్ఫ్లేషన్ని తగ్గించాలనుకుంటే రెపో రేట్ని ఇంక్రీజ్ చేస్తుంది. సో ఇది న్యూట్రల్ స్టాండ్. ఇంకోటి డోవిష్ స్టాండ్స్ ఏంటంటే సో ఎకనామిక్ గ్రోత్ని ర్యాపిడ్గా బూస్ట్ చేయాలనుకుంటే RBI ఈ స్టాండ్స్ తీసుకోవడం జరుగుతుంది. ఇది ఇంకా రెపో రేట్ని ఇంకా డిక్రీజ్ చేయడం జరుగుతుంది. సో ఈ స్టాండ్స్లో ఇప్పుడు 11th టాపిక్, బడ్జెట్ 2026-2027లో భాగంగా ఒక కొత్త డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ని అనౌన్స్ చేయడం జరిగింది.
ఇది సూరత్ డంకుని, సూరత్ గుజరాత్, డంకుని వెస్ట్ బెంగాల్. ఇది ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్తో కనెక్షన్ ఉంటుంది. సో లుధియానా టు దంకుని అండ్ లుధియానా టు జేఎన్పిటి. దీనివల్ల ఏంటంటే లాజిస్టిక్స్ కాస్ట్ తగ్గుతుంది. ఇప్పుడు లాజిస్టిక్స్ కాస్ట్ మనకు 14 to 15% ఆఫ్ జీడిపి ఉంది. ఇది మనం ఎంత పెట్టుకున్నామంటే నేషనల్ లాజిస్టిక్స్ పాలసీలో భాగంగా 8%కి దీన్ని తగ్గించాలి అని పెట్టుకున్నాం. సో ఈ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ కనెక్షన్ వల్ల మనకు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ బూస్ట్ ఇస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి యాజ్ వెల్ యాజ్ కాంపిటేటివ్నెస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా ఇది బూస్ట్ ఇస్తుంది. ఇప్పుడు 12th టాపిక్, బడ్జెట్ 2026-2027 7 సిటీ ఎకనామిక్ రీజన్ని ఎస్టాబ్లిష్ చేయాలని ప్రపోజ్ చేసింది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 5 years. ఈ 7 సిటీ ఎకనామిక్ రీజన్స్ ఏవేవంటే సౌత్ ఇండియాలో బెంగళూరు, వైజాగ్, అండ్ మిడిల్ ఇండియాలో పూణే అండ్ సూరత్, నార్త్ ఇండియాలో వారణాసి అండ్ 3 సిటీ మోడల్, 3 ట్రై సిటీ మోడల్ని డెవలప్ చేయాలి. భువనేశ్వర్, కటక్ అండ్ పూరి, కోయంబత్తూరు అండ్ ఎర్రోడ్ అండ్ తిరుపూర్ తమిళనాడులో ఈ 7 సిటీ ఎకనామిక్ రీజన్స్ని డెవలప్ చేయాలి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 5 years అని చెప్పి బడ్జెట్ ప్రపోజ్ చేసింది. దీనికి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 5 years 5,000 crores కేటాయించడం జరుగుతుంది. ఈ 7 సిటీస్ని ముందు మనం డిస్కస్ చేసాం కదా, 7 హై స్పీడ్ రైల్ కారిడార్స్, దీంతో ఈ సిటీస్ని కనెక్ట్ చేయాలి. దీంతో పాటు ఇక్కడ సరౌండింగ్స్లో ఉన్న Tier 2, Tier 3 సిటీస్ని కూడా ఒక గ్రోత్ ఇంజన్స్ లాగా, గ్రోత్ హబ్స్ లాగా కూడా డెవలప్ చేయాలని చెప్పేసి ఏం పెట్టుకుంది. ఇప్పుడు 13th టాపిక్, బడ్జెట్ 2026-2027లో భాగంగా 10,000 crores ఒక ఫండ్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎస్ఎంఈ ఫండ్, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఫండ్ ఫర్ రివైవల్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ రివైవల్ కోసం ఈ ఫండ్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఎట్లాంటి ఎంఎస్ఎంఈస్కి మనం ఇన్సెంటివైజ్ చేస్తామంటే హై గ్రోత్ పొటెన్షియల్ ఉన్న ఎంఎస్ఎంఈస్కి అండ్ ఏవైతే ఎంఎస్ఎంఈస్ స్కేలింగ్ అప్ చేయొచ్చో అలాంటి ఎంఎస్ఎంఈస్కి మాత్రమే మనము ఈ ఫండ్ని కేటాయించడం జరుగుతుంది. ఇంకా బడ్జెట్ ఏం చెప్పిందంటే ట్రేడ్ రిసీవబుల్స్ డిస్కౌంటింగ్ సిస్టమ్ ద్వారా ఆల్రెడీ 7 lakh crores వీళ్ళకు ఇన్సెంటివైజ్ చేయడం జరిగింది. దీని యొక్క ఫుల్ పొటెన్షియల్ ఇంకా యూజ్ చేసుకోవాలని చెప్పేసి బడ్జెట్ చెప్పింది. ఇప్పుడు 14th టాపిక్, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ రీసెంట్గా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ రివైజ్డ్ సిరీస్ని రిలీజ్ చేయడం జరిగింది. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ దీని బేస్ ఇయర్ చేంజ్ చేయడం జరిగింది. 2012 నుంచి 2024కి చేంజ్ చేయడం జరిగింది. నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇంక్రీజ్ చేయడం జరిగింది. 299 నుంచి 358కి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో దీని డేటాని మనము హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే ఉంది 2023-2024, దీని నుంచి తీసుకోవడం జరిగింది. ఇంకా ఫుడ్ యొక్క షేర్ డిక్రీజ్ కావడం జరిగింది. సో 46% నుంచి 37%కి డిక్రీజ్ అయింది. సో దీని ఇండికేషన్ ఏంటంటే ఏంగెల్స్ లా, ఇది ఒక ఎగ్జాంపుల్. సో ప్రపోర్షనల్గా మనము ఇన్కమ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఫుడ్ మీద పెడుతున్న స్పెండింగ్ తగ్గుతుంది, ఇది ఏంగెల్స్ లా. సో దాన్ని ఇది ఇండికేట్ చేస్తుంది. ఇంకోటి కోర్ ఇన్ఫ్లేషన్, ఫుడ్ ఫ్యూయల్ మైనస్ చేస్తే కోర్ ఇన్ఫ్లేషన్ వస్తుంది. దీని యొక్క పర్సంటేజ్ కూడా ఇంక్రీజ్ అయింది. సో 47% నుంచి 58%కి కోర్ ఇన్ఫ్లేషన్ వెయిట్ ఇంక్రీజ్ అయింది. ఇంకా ఇంటర్నేషనల్ సిరీస్, అంతకుముందు మనము దీన్ని 6 బిగ్ కేటగిరీస్గా డిఫరెంట్ ఐటమ్స్ని మనం డివైడ్ చేసేవాళ్ళం, ఇప్పుడు 12 కేటగిరీస్గా దీన్ని డివైడ్ చేస్తున్నాము. సో ఇవన్నీ మనకు ఇంటర్నేషనల్ నామ్స్కి అనుగుణంగా మనము దీన్ని రివైజ్ చేయడం జరిగింది. ఇప్పుడు 15th టాపిక్, మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ వైట్ రెవల్యూషన్ 2.0ని లాంచ్ చేయడం జరిగింది. దీని మెయిన్ ఎయిమ్ వచ్చేసి ఉమెన్స్ పార్టిసిపేషన్ డైరీ సెక్టార్లో ఇంక్రీజ్ చేయడము, ఉమెన్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడము, ఇంకా 50%, సో మిల్క్ ప్రొక్యూర్మెంట్ ఇప్పుడున్న దానికంటే 50% ఇంక్రీజ్ చేయాలి బై నెక్స్ట్ 5 years. దీంతో పాటు మనకు అన్కవర్డ్ ఏరియాస్ నుంచి కూడా మిల్క్ ప్రొక్యూర్ చేయాలి. ఇంకా ఉమెన్ డైరీ కోఆపరేటివ్స్ ఉంటారు కదా, వాళ్ళని అన్ఆర్గనైజ్ సెక్టార్ నుంచి ఆర్గనైజ్ సెక్టార్స్లోకి తేవాలి. అండ్ మెయిన్ టార్గెట్ వచ్చేసి 2028-2029 కల్లా 1,000 lakh kg per day మిల్క్ ప్రొక్యూర్మెంట్ చేయాలి. ఇంకా 75,000 న్యూ డైరీ కోఆపరేటివ్స్ అన్కవర్డ్ ఏరియాస్ నుంచి క్రియేట్ చేయాలి. సో మనము ఆల్రెడీ మిల్క్ రెవల్యూషన్ 1.0 చూసినాము, వైట్ రెవల్యూషన్. ఈ వైట్ రెవల్యూషన్ 1.0 1970లో స్టార్ట్ అయింది. 1998 కల్లా
మిల్క్ డిపెండెన్సీ నేషన్ నుంచి మిల్క్ సప్లస్ నేషన్కి మనము చేంజ్ కావడం జరిగింది. ఫాదర్ ఆఫ్ మిల్క్ రెవల్యూషన్ వచ్చేసి వర్గీస్ కురియన్. సో ఈయన హెడ్ ఆఫ్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు, ఈయననే హెడ్ చేయడం జరిగింది. ఇప్పుడు 16th టాపిక్, ఆర్బీఐ స్మాల్ వాల్యూ సైబర్ ఫ్రాడ్ విక్టిమ్స్కి 25,000 కాంపెన్సేషన్ ఇస్తామని చెప్పి ప్రపోజ్ చేసింది. ఎవరైతే సైబర్ ఫ్రాడ్ విక్టిమ్స్ ఉంటారో, స్మాల్ వాల్యూ, లార్జ్ వాల్యూ కాదు, స్మాల్ వాల్యూ సైబర్ ఫ్రాడ్ విక్టిమ్స్కి 25,000 ఇస్తామని చెప్పి ఆర్బీఐ ప్రపోజ్ చేసింది. దీంట్లో 15% ఆఫ్ ట్రాన్సాక్షన్ వాల్యూ మన ఎవరైతే విక్టిమ్ ఉంటారో, ఎవరైతే సైబర్ ఫ్రాడ్ విక్టిమ్ ఉంటారో అతను ప్లస్ బ్యాంక్ ఇద్దరు కలిసి ఇవ్వాలి. మిగతా అమౌంట్ ఆర్బీఐ డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్ అనేది ఒకటి ఉంటుంది. దాంట్లో ఇప్పుడు 85,000 crores ఉన్నాయి. ఈ 85,000 crores నుంచి ఎవరైతే సైబర్ ఫ్రాడ్ విక్టిమ్స్ ఉంటారో వాళ్లకు ఈ రిమైనింగ్ అమౌంట్ అనేది ఆర్బీఐ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్ ఇది ఎక్కడి నుంచి దీంట్లోకి డబ్బులు వస్తాయంటే అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ ఉంటాయి. సో మనము బ్యాంక్లో ఇన్వెస్ట్ చేసి ఉంటాము కానీ తర్వాత డబ్బులు తీసుకోము. సో చాలా ఏళ్ళ తర్వాత ఇది అన్క్లెయిమ్డ్ డిపాజిట్గా మారుతాయి. సో అట్లాంటి దానిలను యూజ్ చేసుకొని ఆర్బీఐ అవేర్నెస్కి, ఎడ్యుకేషన్కి యూజ్ చేస్తుంది. సో అట్లాంటి దాన్ని ఈ ఫండ్ నుంచి ఇప్పుడు ఈ సైబర్ ఫ్రాడ్ విక్టిమ్స్కి మనీ కేటాయించడం జరుగుతుంది. ఇప్పుడు 17th టాపిక్, రీసెంట్గా స్టార్టప్ డెఫినిషన్ని ట్వీక్ చేయడం జరిగింది. డిపిఐఐటి, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, స్టార్టప్గా డెసిగ్నేట్ చేయాలంటే ఇంతకుముందు ఆ స్టార్టప్ 10 years లోపల పెట్టి ఉండాలి. దాని యాన్యువల్ టర్న్ ఓవర్ 100 crores మించకూడదు. సో ఇట్లాంటి ఫర్మ్స్నే మనం స్టార్టప్గా డెసిగ్నేట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఏం చేంజ్ చేశారంటే 10 yearsని అలాగనే ఉంచి యాన్యువల్ టర్న్ ఓవర్ మోర్ దాన్ 200 crores మించకూడదు. సో అట్లాంటి దాన్నే స్టార్టప్గా డెసిగ్నేట్ చేస్తున్నారు. స్టార్టప్స్లో ఇంకా కేటగిరీస్ కూడా ఇంక్లూడ్ చేసినారు. డీప్ టెక్ స్టార్టప్, కోఆపరేటివ్స్ని కూడా స్టార్టప్గా డెసిగ్నేట్ చేయొచ్చు. ఇప్పుడు డీప్ టెక్ స్టార్టప్ అంటే ఏంటంటే ఇది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఇన్నోవేషన్ ఇట్లాంటి దాని మీద వర్క్ చేయడం జరుగుతుంది. ఈ డీప్ టెక్ స్టార్టప్ దీని యాన్యువల్ టర్న్ ఓవర్ డీప్ టెక్ స్టార్టప్గా డెసిగ్నేట్ చేయాలంటే దీని యాన్యువల్ టర్న్ ఓవర్ 300 crores మించకూడదు. దీని ఏజ్ సో మ్యాక్సిమం ఇది 20 years లోపలనే ఈ డీప్ టెక్ స్టార్టప్ పెట్టి ఉండాలి. సో అట్లాంటి దానిలో మాత్రమే డీప్ టెక్ స్టార్టప్గా మనము కేటగరైజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు 18th టాపిక్, రీసెంట్గా హోమ్ మినిస్టర్ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ బేస్డ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పీడిఎస్ గాంధీనగర్ గుజరాత్లో లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ ఏం జరుగుతుందంటే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ, ఆర్బీఐ ఈ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని మనకు డిజిటల్ వాలెట్ టోకన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఈ టోకన్స్ని మనము ఫేర్ ప్రైస్ షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ రెడీమ్ చేసుకోవడం జరుగుతుంది. ఈ టోకన్స్ని మనం క్యూఆర్ కోడ్ బేసెస్లో రెడీమ్ చేసుకోవచ్చు. ఆధార్ అథెంటికేషన్ ఓటీపీ వస్తుంది, అది అథెంటికేట్ చేస్తే ఈ కూపన్స్ రెడీమ్ కావడం జరుగుతుంది. సో ఫస్ట్ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ బేస్డ్ పీడిఎస్ సిస్టమ్ గాంధీనగర్లో లాంచ్ చేయడం జరిగింది. ఈ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ లాగానే వర్క్ చేస్తుంది. ఇది ఆర్బీఐ ఇష్యూ చేస్తుంది. సో ఇది లీగల్ టెండర్గానే వర్క్ చేస్తుంది. ఎట్లయితే మన కరెన్సీ ఉంటుందో అదే విధంగా లీగల్ టెండర్గా ఇది వర్క్ చేస్తుంది. సో ఇది ఫియాట్ కరెన్సీ అంటారు దీన్ని. సో ఈ ఆర్బీఐ రెగ్యులేషన్ మొత్తం ఆర్బీఐ కిందనే ఈ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ రెగ్యులేషన్ అనేది జరుగుతుంది. దీన్ని 2 typesగా ఈ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని డివైడ్ చేశారు. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ రీటైల్, ఇది డిజిటల్ వాలెట్స్లో మనకు వస్తుంది. సో టోకన్ రూపంలో దీన్ని మనము ఎక్కడన్నా డిఫరెంట్ గవర్నమెంట్ స్కీమ్స్లో కానీ వెల్ఫేర్ స్కీమ్స్లో కానీ యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ హోల్సేల్, ఇది అకౌంట్ బేసెస్లో ఉంటుంది. ఇప్పుడు 19th టాపిక్, ఇండియా వరల్డ్ బ్యాంక్ బీ రెడీ రిపోర్ట్లో ఇంక్లూడ్ కావడం జరిగింది. వరల్డ్ బ్యాంక్ బిజినెస్ రెడీ రిపోర్ట్. సో అంతకుముందు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉండేది రిపోర్ట్ వరల్డ్ బ్యాంక్ ఇచ్చేది, దీన్ని డిస్కంటిన్యూ చేసి ఇప్పుడు బీ రెడీ రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. స్లోగా కంట్రీస్ని ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది ఫేజ్ వైజ్ మేనర్లో. సో ఇండియా లాస్ట్ అండ్ ఫైనల్ ఫేజ్లో ఇండియాని ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఈ రిపోర్ట్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారంటే డేటాని అంతకుముందు ఫార్మ్స్ నుంచే గ్యాదర్ చేసేవాళ్ళు, ఓన్లీ సర్టన్ ఏరియాస్ నుంచే, ఫర్ ఎగ్జాంపుల్ ముంబై, సో పూణే ఇట్లాంటి ఏరియాస్ నుంచే మనకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిపోర్ట్లో డేటా గ్యాదర్ చేసి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అన్ని ఏరియాస్ నుంచి డేటాను గ్యాదర్ చేస్తారు. డిఫరెంట్ ఫార్మ్స్ నుంచే కాకుండా కన్జ్యూమర్స్, వర్కర్స్ నుంచి కూడా మనకు డేటా గ్యాదర్ చేసి ఇండెక్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల ఇది బాగా మనము స్కోర్ చేస్తే ఈ రిపోర్ట్లో సో ఈజ్ ఆఫ్ డూయింగ్ ఇండెక్స్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెరుగుతుంది, ఇన్వెస్ట్మెంట్ క్లైమేట్ కూడా మంచిగా ఇంప్రూవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు 28th టాపిక్, యూనియన్ బడ్జెట్ 2026-2027లో భాగంగా 7 స్ట్రాటజిక్ అండ్ ఫ్రాంటియర్ సెక్టార్స్ని ఫోకస్ చేయడం జరిగింది మ్యానుఫ్యాక్చరింగ్ కోసము.
సో దీన్ని ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము ప్రీవియస్ కరెంట్ అఫైర్స్లో, మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు 21st టాపిక్, ఫైనాన్స్ మినిస్టర్ రీసెంట్గా నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ 2.0ని లాంచ్ చేయడం జరిగింది. ఇది నీతి ఆయోగ్ డెవలప్ చేసింది. సో ఆల్రెడీ పబ్లిక్ అసెట్స్ ఉంటాయి కదా, దాన్ని బ్రౌన్ ఫీల్డ్ అసెట్స్ అంటారు, క్రియేట్ చేసిన అసెట్స్. ఈ అసెట్స్ని ప్రైవేట్ సెక్టార్ త్రూ ఆక్షన్ ఆర్ డిఫరెంట్ వేస్లో ప్రైవేట్ సెక్టార్కి కేటాయించడం జరుగుతుంది. ఈ ప్రైవేట్ సెక్టార్ దీని వాల్యూ అన్లాక్ చేసి, దీని ప్రైవేట్ సెక్టార్ ఫుల్ పొటెన్షియల్ దీని వాల్యూని యూజ్ చేసుకోవడం జరుగుతుంది. పబ్లిక్కి అంటే గవర్నమెంట్కి కొంత ఎంతైతే కాంట్రాక్టెడ్ అమౌంట్ ఉంటుందో అది ఇవ్వడం జరుగుతుంది. కాంట్రాక్ట్ తర్వాత అంటే కాంట్రాక్టెడ్ పీరియడ్ 20 years అట్లా ఉందనుకోండి, దాని తర్వాత ఈ అసెట్స్ని తిరిగి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఇది జస్ట్ దీన్ని ఏమంటారంటే అసెట్స్ రీసైక్లింగ్ అంటారు. సో దీని ఓనర్షిప్ మాత్రం చేంజ్ కాదు, పబ్లిక్ సెక్టరే పబ్లికే అంటే గవర్నమెంటే ఓనర్గా ఉంటాడు, ప్రైవేట్ సెక్టర్ నెక్స్ట్ యూజ్ చేసుకొని దాని వాల్యూ అనేది అన్లాక్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ 2.0లో భాగంగా దీని టార్గెట్ ఎంత పెట్టుకున్నారంటే 16.72 lakh crores దీని పొటెన్షియల్ ఉంది ఈ బ్రౌన్ ఫీల్డ్ అసెట్స్ నుంచి 2026-2030 మధ్యలో. సో దీంట్లో ప్రైవేట్ సెక్టార్ పార్టిసిపేషన్ ఇంప్రూవ్ చేసి దీని యొక్క షేర్ని 5.8 lakh crores ప్రైవేట్ సెక్టార్ నుంచే వస్తుందని ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది.